ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో నేతల భేటీ ముగిసింది. బండి ఈటలతో మాట్లాడిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఎంపీ లక్ష్మణ్ చూద్దాం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు, ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తరచుగా రావడము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు కుప్పగూలిపోవడం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. ఆ రకంగా ఇవాళ గతంలో టీఆర్ఎస్ పాలన చూశారు, మరి పెనం నుంచి పోయి పొయ్యిలబడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకనే బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దశలో జాతీయ అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వారు కల్పించిన నిధులు, వారు ఏ ప్రాజెక్టులు అయితే ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల వారు ఇవాళ అభివృద్ధికి బాట వేయడమే కాకుండా వేగంగా తెలంగాణ దూసుకుపోతున్నదో, ఇవన్నీ కూడా పిచ్చాపాటిగా అన్ని విషయాలు చర్చించుకొని ఖచ్చితంగా అధికారంలో రావడానికి మరి ఇన్ఛార్జిగా అభయ్ పటేల్ గారు, ఇంకా అక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యునిగా నేను, నాతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు. ఆ రకంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న కార్యక్రమాలను ఇంకా వేగవంతం చేసి ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ఈరోజు భోజనం పేరు మీద రావడం జరిగింది. కానీ ఇతరత దాని మీద పెద్దగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి మరి ఊహాలకు, ఆలోచనకు తావులేదు. రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చ చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల మధ్య సయోధ్య కోసం ఈ భేటీ జరిగిందని ప్రచారం జరుగుతుంది. అసలు మీడియాలో మీరు అనేక రకాలుగా మరి ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం. కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం, మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా, అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమినీ ఎన్నికలు కూడా ఖాయం. కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. ధన్యవాదాలు.